వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రోడ్డు లేక కర్రకు మృతదేహాన్ని కట్టి 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు. మేడికవర్ హాస్పిటల్లో దారుణం, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం బలి. కుప్పం మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులోని డీకేపల్లిలో పరిష్కార వేదిక కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తూ మద్యం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు నాంపల్లి స్థానిక ఎస్ఐ మొగుళ్ల శోభన్ బాబు వివిధ గ్రామాల్లో తనిఖీల్లో భాగంగా బెల్ట్ షాప్లో అక్రమ మద్యం మరియు నాటుసారా పట్టుకోవడం జరిగింది. అనంతరం వారిపై కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా వివిధ గ్రామాల నుండి బెల్ట్ షాప్ యజమానులు పిలవడం జరిగింది. ఎవరైనా నాటుసారా బెల్ట్ షాప్ అక్రమ మద్యం అమ్మడం గాని చేస్తే 5 లక్షల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, సైదులు, మౌనిక, సంధ్య తదితరులు పాల్గొన్నారు. కొంతమంది మెల్లవాయి అవునా, ఈ 3 విలేజ్కి సంబంధించి మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, 3-4 విలేజ్కి సంబంధించి పిలవడానికి కారణం ఏంటంటే, మీ ఊర్లలో ఈరోజు నుంచి ఒక్కటి బెల్ట్ షాప్ అమ్మకూడదు. బెల్ట్ షాప్ అంటే కోటర్లు తెచ్చుకొని అమ్మకూడదు, సారా అమ్మకూడదు, ఇంకా గుట్కా కూడా అమ్మకూడదు. మీకు రాయించిన బాండ్ 5 లక్షలు కట్టని ఎడల నేను 6 నెలల జైలు శిక్ష పడేసినట్టు ఖచ్చితంగా చేస్తా. ఒక్కరు కూడా అమ్మొద్దు. ఎవరు నమ్మినా కానీ నాకు ఫోన్ చేసి అమ్మంటే పట్టియాలి, వాడు నిలబెట్టి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుని నేను వాళ్ళ మీద కేసు చేసి తర్వాత మీతో మాట్లాడతాను. ఓకే, మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా సార్ వాళ్ళ పేరు చెప్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మమ్మల్ని తిడతారు, మమ్మల్ని బదనాం చేస్తారు, మమ్మల్ని రోడ్డు మీద వేస్తారు అని అంటే ఖచ్చితంగా మీకు వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తాం. ఫస్ట్ మీ ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధలేదు. ప్రైవేట్ పర్సన్ కూడా వ్యతిరేకమైన చర్యలు చేస్తుంటే ఆయన అరెస్ట్ చేసి మాకు 6 అవర్స్ లోపు 6 గంటల లోపు పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసే అధికారం మీకున్నది లీగల్గా. కొత్త చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఎవరైనా నమ్మదైన సమాచారం మేరకి అతను తప్పు చేసిండు, నేరం చేసిండు మీకు భావిస్తే మీరు అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. 5 ఏళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడిన వారు ఇప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్ని ఈ సైకో బ్యాచ్ వెళ్లి రెచ్చగొడుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దానికి టీడీపీ కట్టుబడి ఉంది. ఇంతకు ముందు వాజ్పేయి గారి టైంలో కాపాడింది మేము, మళ్ళీ ఈసారి కూడా స్టీల్ ప్లాంట్ ని కాపాడేది మేము. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా కష్టపడి పనిచేసి స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావాలి అని అన్నారు. ఓకే, దాని గురించి నేను పెద్దగా మాట్లాడడం లేదు. రెచ్చగొడితే రెచ్చిపోయాడు కూడా ఎవరు లేరు ఇక్కడ. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని. వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్నీ పంప్ చేశాం, అప్పుడు స్ట్రీమ్లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను. మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది. కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్, నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం
అక్కడుండే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడుండే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. విషయం కూడా అక్కడుండే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాను, టోటల్గా స్ట్రీమ్లైన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాను. వాళ్ళ పని ఏంటి? ఇదే పని కదా. ఎక్కడ చూసినా శవాల్ని మంటేసి చలిగాల్చుకుంటారు. అది వాళ్ళ నేచర్, అది ఆ పార్టీ నేచరే. అది 5 ఏళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా? ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారైనా మాట్లాడారా? నేను ఆ రోజు పిలిచాను కదా, రావయ్య ఢిల్లీకి పోదాం, నీకు తోడుగా నేనుంటా, పోదామంటే స్పందించారా? అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు. అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు. ఆ రోజులు అయిపోయినాయి. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు. మొన్నటి వరకు మీరు మభ్యపెట్టారు. మభ్యపెట్టిన దానివల్ల ప్రజల్లో ఏదో చెప్తున్నారు అనుకున్నారు. ఒక్కసారి అన్నారు, ఒకసారి చూశారు, ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు. మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండపర్తికి చెందిన రాజారావు అనే గిరిజనుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతదేహం తరలించడానికి బోటు లేక, రోడ్డు లేక గిరిజనులు అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక కర్రకు రాజారావు మృతదేహాన్ని కట్టుకొని 7 కిలోమీటర్లు నడుచుకుంటూ కొత్త మద్యం పాలసీ విధానం గురించి మంత్రివర్గం ఉపసంఘం మండలి మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం, 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించాం. గీతా కార్మికులకు 10% మద్యం షాపులు ఇస్తాం. కొత్త మద్యం పాలసీని రేపు కేబినెట్ ముందు పెడతామన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం బయటపోయింది. ప్రజలు అనారోగ్యం పాలైపోయారు. ఇల్సిట్ లెక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ, గతంలో కూడా 94 తర్వాత అప్పుడున్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆ రోజున దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చూసి ఎలాంటి పాలసీ అమలు జరుగుతుందని ఆ రోజు చూశారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక బెస్ట్ పాలసీని తయారు చేయడం కోసం మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు. దేశం అంతా వెళ్ళి దాదాపు ఒక 6 రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం, ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం, అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాక్సేషన్ కూడా ఏ రకంగా ఉందనేది ట్యాక్సేషన్ విషయంలో కానీ, ఎందుకంటే గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో ఆడి ట్యాపర్స్ కు సంబంధించి కళ్ళు గీత కార్మికులకి 10% షాప్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ముందు రేపు సబ్ కమిటీ ముందు రేపు కేబినెట్ ముందు పెట్టడానికి ఇది ఈ రోజు 3వ సమావేశం కూడా కండక్ట్ చేసుకున్నాం. ముఖ్యమంత్రి మొత్తం 4 సమావేశాలు అయినాయి. రేపు కేబినెట్ ముందు మా ప్రపోజల్ దీన్ని మరి పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీనిలో సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ తో ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని, అలాగే దీనివల్ల ఏమైందంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా గతంలో బీర్ సేల్స్ కి ఇప్పుడున్న బీర్ సేల్స్ కి 50% పడిపోయింది. కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి డ్రగ్స్ కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ ఎరాడికేషన్ కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది.
మహబూబ్ నగర్ జిల్లా చింతకుంట మండల కేంద్రంలోని విశ్వకర్మ కమ్యూనిటీ హాల్లో మంగళవారం విశ్వకర్మ మండల కమిటీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవాన్కు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం నాయకులు మాట్లాడుతూ విశ్వకర్మ చూపిన మార్గంలో మనమంతా కృషి చేయాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విశ్వకర్మ సంఘం నాయకులు శ్రీనివాసులాచారి, సుదర్శనాచారి, భాస్కరాచారి, శ్రీనివాసులాచారి, భానుమూర్తి, వేణుచారి, మేనచారిలతో పాటు మహిళలు పాల్గొన్నారు. ఎప్పుడు అనండి. జై విశ్వకర్మ, 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 జై విశ్వకర్మ. మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీ ప్రధాన రహదారిలో దాక్షాయణి ఫుడ్ కోర్టులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. మంగళవారం మధ్యాహ్నం ఫుడ్ కోర్టులో మరుగుతున్న నూనెలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం ఏమీ జరగకపోయినా సుమారు 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని దుకాణం యజమానులు తెలిపారు. మంటలు గమనించిన స్థానికులు హుటాహుటిన నీరు సేకరించి పక్క దుకాణాలకు మంటలు తాకకుండా మంటలకు అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులోని డీకేపల్లిలో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, టీడీపీ నేతల రాజ్కుమార్, గోపీనాథ్ మనీ అర్జీలను స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. వివిధ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. పలు సమస్యలను అక్కడికక్కడే మున్సిపల్ కమిషనర్ పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, టీడీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు మీకు కవర్ చేస్తాం. ఫోన్ నెంబర్ కదా 50 ఏళ్ళు కనుక వచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటాం. సాయంత్రం 6 దాకా కొత్త కాటమా
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా కొనసాగాయి. భక్తుల ఆటపాటలతో డప్పుచప్పుల నడుమ ఘనంగా వీడ్కోలు పలికారు. స్థానిక ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో ఎలాంటి ఘటనలకు తావివ్వకుండా తగిన బందోబస్తును ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గోదావరి నది వద్ద తాగిన ఏర్పాట్లు చేశారు. ధర్మపురి పట్టణంలో గణేశుని శోభయాత్రలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. పట్టణంలోని ఇసుక స్తంభం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గణనాథులకు స్వాగత వేదికను ఏర్పాటు చేసి గణనాథులకు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ పాలకుల మాటలు నమ్మి సర్వం కోల్పోయిన ఎస్సీజెడ్ బాధితులను రుణాల రికవరీ పేరుతో బ్యాంక్ సిబ్బంది వేధింపుల నుండి తమను కాపాడాలంటూ కొత్తపల్లి మండలం కొత్తపల్లి ములుకులపేటకు చెందిన బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలిని కలిసి తమ ఆవేదన తెలియజేశారు. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ నాయకులు తోటి చెంగల్రావు మాట్లాడుతూ 2005 సంవత్సరంలో ప్రభుత్వం ప్రతిపాదించిన స్పెషల్ ఎకానమిక్ జోన్ ఏర్పాటు కారణంగా మూలపేట గ్రామంలో నివసిస్తున్న సుమారు 700 కుటుంబాలను ఖాళీ చేయించి కొత్త మూలపేటలో ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగిందని, అలాగే జీఎంఆర్ కంపెనీ ద్వారా ఉపాధి కల్పించి ఆడుకుంటామని హామీ ఇచ్చి గుట్టు చప్పుడు కాకుండా జీఎంఆర్ కంపెనీ ఆస్తులను అరబిందో ఫార్మా కంపెనీకి విక్రయించి చేతులు దులిపేసుకుందని ఆయన తెలిపారు. రుణం తీసుకున్న నాటి నుండి వాయిదాలు చెల్లిస్తున్నా అసలు బాకీ మాత్రం తీరడం లేదని, వడ్డీ పెనాల్టీ పేరుతో సంవత్సరాల తరబడి ములక్పేట ఎస్సీ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి ఎస్సీజెడ్ బాధిత ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు చెంగల్రావు మీడియాకు వివరించారు. బాధితులు వీళ్ళు 15-20 ఏళ్ల క్రితం ఏ అప్పులు లేవు, జీవితాన్ని సాఫీగా సాగించినటువంటి మనుషులు వీళ్ళంతా కూడా. వీళ్ళందరూ ప్రధానంగా దళితులు. 2005లో ఎస్సీజెడ్ వచ్చింది. 10,500 ఎకరాల భూసేకరణ జరిపింది. 10,500 ఎకరాల భూసేకరణలో భాగంగా వీళ్ళందరికీ సుమారు 12 గ్రామాలకు చెందిన ఒక 2,000 కుటుంబాలని అక్కడి నుంచి కొత్త మూలపేటకి తరలించి అక్కడ పెట్టారు. తరలించిన తర్వాత వెంటనే ఒక జాబ్ కార్డు ఇచ్చారు జీఎంఆర్ కంపెనీ. జీఎంఆర్ కంపెనీ జాబ్ కార్డు ఇచ్చి మీకు అందరికీ 1 సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇస్తాం, మీరు అక్కడ భార్యాభర్తలు కలిసి కష్టపడితే ఎంత డబ్బు వస్తుందో దానికి 2-3 రెట్లు ఎక్కువగా సంపాదించుకునేలాగా మీకు మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాం, మీ భవిష్యత్తులు బాగు చేస్తామని చెప్పి జీఎంఆర్ కంపెనీ మాయ మాటలతో నమ్మించి మోసం చేసి ఆ 12 ఊర్లలో ఉన్నటువంటి ఈ ప్రధానంగా ఎస్సీలని, తర్వాత బీసీలని, ఓసీలని తీసుకొచ్చి మరి నిర్వాసిత కాలనీలో పెట్టారు. ఆ నిర్వాసిత కాలనీలో ఇల్లులు కట్టి వీళ్ళకిచ్చి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చారు కానీ ఈ రోజుకి 18 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. అనేక సార్లు జీఎంఆర్ కంపెనీ వాళ్ళ మీద డిమాండ్ చేసిన, నిరసనలు తెలియజేసిన, అన్ని రకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి వచ్చినా సరే ఉద్యోగాలు ఈ రోజు కల్పించలేకపోయారు. కనీసం పెన్షన్ అన్నా ఇవ్వండి, ప్రతి ఇంటికి వీళ్ళు అప్పులు పాలు అవ్వకుండా ఉంటారని ఆ రోజు అడగడం జరిగింది. మరి చర్చల్లోనే కాలయాపన చేశారు. అయితే 2021లో జీఎంఆర్ కంపెనీ వాళ్ళ బాధ్యతల నుంచి తప్పుకుని మరి ఆ కంపెనీని అరబిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎస్సీజెడ్ని మరి అమ్మేయడం జరిగింది. అమ్మేసి జీఎంఆర్ కంపెనీ 3వ గంటేడో తెలియకుండా చేతులు దులుపుకొని పోయారు. కనీసం ఎస్సీజెడ్ను మరి అరబిందోకి అమ్ముతున్నప్పుడు ఈ బాధితుల సమస్యల మీద
జిఎంఆర్ కంపెనీ ఇచ్చిన హామీలు ఏమిటి అనేది కూడా మరి వాళ్ళకి తెలియజేయలేదు. జిఎంఆర్ కంపెనీకి కాలనీ వాసులకు గతంలో అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ను కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఉద్యోగాల కోసం మాట్లాడలేదు. బాధితులకు సమస్యల గురించి మాట్లాడలేదు. ఈ రకంగా బాధితులకే తెలియకుండా, రైతులు తెలియకుండా SEZ భూముల్ని మరి అరవిందో కంపెనీకి ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రకంగా జిఎంఆర్ కంపెనీ SEZ బాధితుల్ని ప్రధానంగా ఎస్సీలను మోసం చేసింది. మరి ఈ క్రమంలోనే మరి అక్కడ ఉపాధి లేక, ఉద్యోగాలు లేక పక్క గ్రామాలకు వెళ్ళి వలస కూలీలుగా పనిచేసుకోవడం, రోజుకి పూట తింటే పూట తినక పరిస్థితులు అక్కడ ఏర్పడినాయి. మరి ఈ నేపథ్యంలో మరి పిల్లలకు పెళ్లి చేయాలన్నా, పిల్లలను చదివించాలన్నా, ఒకవేళ ఏదన్నా పెద్ద జబ్బు వస్తే వైద్యం చేయించుకోవాలన్నా అప్పుల మీద ఆధారపడ్డారు. అప్పుల మీద రోజువారీ అప్పులు కానీ మైక్రో ఫైనాన్సుల్లోని, తర్వాత అస్మిత మైక్రో, స్పందన ఫైనాన్స్ అట్లాంటి నిర్బంధంగా డబ్బులు వసూలు చేసే కంపెనీల్లో అప్పులు తెచ్చుకున్నారు మహిళలు కానీ వీళ్ళు కానీ. మరి ఈ నేపథ్యంలో 2018-19లో మరి కొన్ని ప్రైవేటు బ్యాంకులు, అంటే IIFL పేరుతో ఒక బ్యాంకు, మరి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అని ఒక బ్యాంకు, విశాఖ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పేరుతో ఒక బ్యాంకు, పిన్కేర్ బ్యాంక్తో ఒక బ్యాంకు వచ్చి ప్రధానంగా SEZ బాధితులను లక్ష్యంగా చేసుకుని వీళ్ళ దగ్గరికి వచ్చి మీకు రుణాలు ఇస్తామని 3 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఇంటి డాక్యుమెంట్లు తీసుకొని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇచ్చినప్పుడు ఎంత వడ్డీయో వీళ్ళకి తెలియదు, బ్యాంక్ పేరు తెలియదు, బ్యాంక్ అడ్రస్ ఎక్కడుందో తెలియదు, నెలకి ఎంత కట్టాలో కూడా తెలియదు. ఆ రకంగా వీళ్ళ దగ్గర నుంచి లంచాల రూపంలో కూడా 50,000 నుంచి ప్రతి ఒక్కరి దగ్గర 1,00,000 రూపాయల వరకు తీసుకున్నారు. ఈరోజు రౌడీలను సుమారు 70%, 80% రుణాలు ఈరోజు తీర్చేసినా సరే ఇంకా రుణాలు ఉన్నాయి, ఇంకా కట్టాలని చెప్పి ఓడీల పేర్లతోని, ఫైనల్ పేర్లతోని, పెనాల్టీల పేర్లతోని ఈరోజు కూడా వేధిస్తూ తాళాలు పట్టుకొని ప్రైవేటు వ్యక్తులని, రౌడీలను తీసుకొచ్చి వీళ్ళని భయకంపితులను చేసి మనుషుల్ని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చే పరిస్థితి ఉంది. కట్టనంటే అర్ధరాత్రి 12 గంటలైనా 1 గంట అయినా సరే వాళ్ళు ఇంటి దగ్గరే కుర్చీ వేసుకొని గుమ్మాలో కూర్చొని వీళ్ళు వేధింపులకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యత వహించాలని చెప్పి, అలాగే ఈ బాధితులకు సంబంధించిన ఈ రుణానికి సంబంధించిన దానిపైన పూర్తి సమగ్రమైన ఎంక్వైరీ చేయించి వీళ్ళకి న్యాయం చేయించి అవసరమైతే రుణమాఫీ చేయించి దీనికి బాధ్యులైన జిఎంఆర్ కంపెనీ ఏదైతే మోసపూరితంగా వీళ్ళని మోసం చేసిందో ఉద్యోగాలు ఇస్తానని, ఆ కారణంగా వీళ్ళు ఒకసారి నిర్వాసితులు అయ్యారు, రెండోసారి మళ్ళీ ఇల్లులు పోగొట్టుకుని రెండోసారి కూడా నిర్వాసితులు అయ్యి బాధితులుగా మారే ప్రమాదం ఉంది కనుక ఈ ప్రమాదాన్ని జిల్లా కలెక్టర్ దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఆ బ్యాంకులకు సంబంధించిన డెలిగేట్స్ అందరినీ కూడా ఒక 2 రోజుల్లో కబురంపి మీటింగ్ పెట్టి మరి దీని మీద సమగ్రమైనటువంటి నివేదిక తీసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలంలో ఏలేరు వరదలతో అతలాకుతలమైన 10 గ్రామాల్లో ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వరద బాధితులకి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం పూర్తి చేసి మంగళవారం కీర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో గ్రామ టీడీపీ నాయకులు గ్రంథం ఈశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు గోడె దొరబాబు, పోకల దొరబాబు ఆధ్వర్యంలో వరద బాధితులకు నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభమైంది. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఈ రోజు బట్టల పంపిణీ తొందరలోనే నీటిలో మునిగిన ఇళ్లకు 10,000, పంట నష్టపోయిన రైతులకు హెక్టార్ 25,000 నష్టపరిహారం కూడా అందించడం జరుగుతుందని, చంద్రబాబు ఏలేరు వరద నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవడానికి మమ్మల్ని ఎస్టిమేట్లు తయారు చేయమని తెలియజేశారని, ఏలేరు ముంపు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.